మంచిది. ప్రార్థించిన అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మనము ముఖ్యమైన వర్తమానాన్ని ఆలకిద్దాం. సహోదరులు సాగర్ గారు మనకి విలువైన అంశాన్ని మనకు అందిస్తారు కనుక ప్రతి ఒక్కరము శ్రద్ధాశక్తులతో దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఎన్నో విలువైన విషయాలు దేవుడు మనకు అందిస్తున్నాడు కనుక నిర్లక్ష్యంగా ఉండకుండా, అజ్ఞానంగా ఉండక జ్ఞానం కలిగి చెప్తున్న ప్రతి విషయాన్ని మనము దేవుని యొక్క సందేశాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలో ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని అందరినీ మరొక మారు ఈ రీతిగా సమకూర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధికి చేరిన మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా సేవించినట్లు, ఆరాధించినట్లు, అలాగే మీ విలువైన వాక్యాన్ని ధ్యానించినట్లు మా కట్టి మంచి మనస్సును, మంచి ఆలోచనను దయచేయమని వేడుకుంటూ, తండ్రి మా మనస్సులను ఎటు త్రిప్పుకొనక దుష్టుడు వచ్చి నాయన మా ఆలోచనలను తండ్రి వేరే వాటి వైపు మళ్లించకుండా కేవలం మీ వాక్యం పైన మాత్రమే ఏకాగ్రతతో ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ప్రాధేయపడుతూ జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా మీరే ప్రభావం పొందుకోమని వేడుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభునామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాము. దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవదేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? నిన్న యూత్ మీటింగ్కి మీరు రాలేదేంటండి చరణ్ గారు? ఓకే, సరే, మంచిది. గత కొన్ని వారాల నుంచి మనం బైబిల్లో నుంచి ధ్యానిస్తూ వస్తున్నటువంటి అంశం ఏంటంటే యాకోబు గారి యొక్క 12 మంది కుమారులు, వారిలో నుంచి వచ్చినటువంటి గోత్రాలు. అందులో మొదటిది అనగా యాకోబు గారికి పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు రూబేను. ఆ రూబేనులో నుంచి వచ్చిన రూబేనీల గురించి మనం నేర్చుకున్నాము. రెండవ కుమారుడు షిమ్యోను, షిమ్యోనులో నుంచి వచ్చిన షిమ్యోనుల గురించి మనం నేర్చుకున్నాము. మూడవ కుమారుడు లేవి, ఆ లేవి గారి యొక్క కుటుంబాన్ని, లేవిలో నుంచి వచ్చినటువంటి లేవీల గురించి కూడా కొంత మట్టుకు మనం తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న విషయాల వల్ల మీకు ఒకసారి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. లేవి గారికి ఎంతమంది పిల్లలు? 4. అందులో 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. పేర్లు చెప్పండి ఒకసారి. చెప్పండి, పేర్లు చెప్పండి. టైము ఎందుకు ఎక్కువ అవుతుంది తెలుసా అండి మీకు? చెప్పే నాలో లేదు, బదులిచ్చే మీలోనే ఉంది. సరే, నేను చెప్పుకుంటూ పోతానండి. నేనే మాట్లాడుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఏదో పాఠం అప్పచెప్పినట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే ఇక్కడ నేను ఒక్కనే కాదు, సంఘం అంతా ధ్యానించాలి. సంఘం అంతా ఈ ధ్యానంలో ఏకీభవించాలి. అది వాక్య ధ్యానం అంటే. సో లేవి గారికి ఎంతమంది పిల్లలు అంటే 4. అందులో వాళ్ళ పేర్లు ఏంటంటే గెర్షోను, కహాతు, మెరారి. ఆడపిల్ల పేరు యోకేబెదు. సో ఇది లేవి గారి యొక్క 4 పిల్లలు. ఈ కహాతుల నుంచి వచ్చిన వాళ్ళు కహాతీయులుగా, గెర్షోను నుంచి వచ్చిన వాళ్ళు గెర్షోనీయులుగా, మరి మెరారిలో నుంచి వచ్చిన వాళ్ళు మెరారీలుగా పిలువబడ్డారు. దేవుడు వీరికి ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు వీరికి ఇచ్చినటువంటి గొప్ప స్థానం ఏంటంటే, మరి ఇశ్రాయేలీల జ్యేష్ఠులకు బదులుగా, ఇశ్రాయేలీల జ్యేష్ఠుల సంతానానికి మారుగా దేవుడు లేవీలను తన పరిచర్యకు నియమించుకున్నాడు. లేవీలను వారి స్థానంలో నియమించాడు. లేవీల గురించి దేవుడు మాట్లాడిన మాట, లేవీలు నావారు అని దేవుడు చెప్పాడు. ఎందుకు దేవుడు వీరికి జ్యేష్ఠుల స్థానంలో ఇంత గొప్ప స్థానాన్ని దేవుడు ఇచ్చాడు అని అంటే, కేవలం మరి ఒకనాటి సంఘటన వాళ్ళ జీవితాలని మార్చేసిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏంటి ఆ సంఘటన? సినాయి పర్వతం దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు మోషే గారి ద్వారా పిలిచినటువంటి పిలుపు ఏదైతే ఉందో, ఆ పిలుపుకు లోబడి వాళ్ళు రావటం వలన, ఆ పిలుపుకు స్పందించినప్పుడు దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు.
దేవుడు వారిని బహుగా దీవించాడు. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. దేవుడు వారిని బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడంటే ఇశ్రాయేలీల జ్యేష్ఠుల స్థానంలో లేవీలను నియమించుకున్నాడు. లేవీలు నావారు అని చెప్పాడు. మీరు బాగా వినండి, లోకంలో ఇశ్రాయేలును దేవుడు ప్రత్యేకించాడు. లోకంలో నుంచి లేదా ప్రపంచ మనుషుల్లో నుంచి దేవుడు ఇశ్రాయేలీలందరినీ ప్రత్యేకిస్తే, మళ్ళీ ఆ ప్రత్యేకించినటువంటి ఇశ్రాయేలీలో నుంచి మరలా ఎవరిని ప్రత్యేకించాడు? లేవీలను ప్రత్యేకించాడు. ఇశ్రాయేలు గురించి చెప్పినటువంటి మాట ఏంటి? వారు నా స్వకీయ సంపాద్యము, వారు నా సొత్తు, వారు నా పరిశుద్ధ జనము అని దేవుడు వారి గురించి మాట్లాడితే, మరి ప్రత్యేకించినటువంటి ఆ ఇశ్రాయేలులో నుంచి మరలా లేవీలను ప్రత్యేకించాడు. లేవీలను తన వారుగా చేసుకున్నాడు. లేవీలను తన సేవకులుగా, తన పరిచారకులుగా దేవుడు నియమించుకున్నాడు. ఇప్పుడు మాదొక ప్రశ్న, ఇప్పుడు లేవీలు యాజకులు ఒకరేనా? చెప్పండి. లేవీలు యాజకులు ఒకరేనా? ఒకరు కాదా? ఒకరేనా? ఎందుకు ఒకరే? యాజకులు అంటే తెలుసు కదండి. యాజకులు అంటే ఏంటి? పూజారులు అంటే తెలుసా? అర్చకులు అంటే తెలుసా? వాళ్ళే యాజకులు. యాజకుల పనులు ఏంటి? యాజకుల బాధ్యతలు ఏంటి? ప్రార్థనలు చేయటం, ధూప వేయడం, మరి దేవునికి ప్రజలకి మధ్యవర్తిత్వం చేయడం, మరి పనులు అర్పించడం, ఇవి యాజకుని యొక్క బాధ్యతలు, ఇవి యాజకుల యొక్క పనులు. మీరు చెప్పింది సమాధానం బాగానే ఉంది, కానీ లేవీలు యాజకులు ఒకరు కాదు. లేవీలు యాజకులు ఒకరు కాదు. లేవీలలో యాజకులు సపరేట్ చేయబడ్డారు. మరలా చెప్తా బాగా. లోకంలో నుంచి ఇశ్రాయేలులు ప్రత్యేకించబడితే, ఇశ్రాయేలీలలో నుంచి లేవీలు ప్రత్యేకించబడితే, లేవీలలో నుంచి కహాతీలు ప్రత్యేకించబడితే, కహాతీలలో నుంచి యాజకులు ప్రత్యేకించబడ్డారు. ఆ యాజకులు ఎవరిలో నుంచి వచ్చారంటే అహరోనులో నుంచి వచ్చిన వాళ్ళే యాజకులు. లేవీల మొత్తం యాజకులు కారు. లేవీలందరూ యాజకులు కారు. లేవీలలో నుంచి వచ్చిన కహాతీలు ఉన్నారే, ఆ కహాతీలలో నుంచి వచ్చినటువంటి అహరోను గారి సంతానం ఉందే, ఆ అహరోను గారి సంతానం మాత్రమే యాజకులుగా నియమించబడ్డారు తప్ప లేవీలందరూ యాజకులు కారు. అలాగని యాజకులు లేవీలు కారని నేను చెప్పడం లేదు. యాజకులు లేవీలే. ఏ విషయంలో లేవీలు? గోత్రాన్ని బట్టి వాళ్ళు లేవీలు. కానీ కుటుంబాన్ని బట్టి చూస్తే, వంశాన్ని బట్టి చూస్తే వారు కహాతీలలోని అహరోను వంశానికి లేదా అహరోను గారి యొక్క కుటుంబానికి చెందిన వారు యాజకులు అన్నమాట. వాళ్ళలో నుంచి, అహరోను కుటుంబంలో నుంచే యాజకులు అండ్ ప్రధాన యాజకులు కూడా రావడం జరిగింది. యాజకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ప్రధాన యాజకుడు ఒక్కడే ఉండాలి. సో ఇప్పుడు ఈ లేవీలలో నుంచి వచ్చినటువంటి కహాతీలు, ఈ గెర్షోనీలు, ఈ మెరారీలు, వీరికి ఇవ్వబడిన బాధ్యతలు, వీరికి ఇవ్వబడిన పనులు ఏంటో మనం జాగ్రత్తగా లేఖనంలోకి వెళ్ళి చూద్దాం. దేవుడు లేవీల గురించి ఏం మాట్లాడుతున్నారో ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి సంఖ్యాకాండం చూడండి, 1వ అధ్యాయము. సంఖ్యాకాండం 1వ అధ్యాయం. త్వరగా కొన్ని వాక్యాలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 50వ వచనం నుంచి మనం చదువుకుందాం ఒకసారి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 50వ వచనం నుంచి మనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. అందరూ తీయండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 50వ వచనం నుంచి. నీవు సాక్ష్యపు గుడారం మీద, దాని ఉపకరణములన్నిటి మీద. సాక్ష్యపు గుడారం అన్నా ప్రత్యక్షపు గుడారం అన్నా ఒకటే. అంటే ప్రత్యక్షపు గుడారము, సాక్ష్యపు గుడారము ఏం సూచిస్తుంది అంటే మందిరాన్ని సూచిస్తుంది. అది దేవుని సన్నిధిని సూచిస్తుంది. ఓకే, రైట్. సాక్ష్యపు గుడారం మీద, దాని ఉపకరణములన్నిటి మీద, దానిలో చేరిన వాటన్నిటి మీద లేవీలను నియమింపుము. లేవీలు ఉన్నారు కదా, ఆ లేవీలను నువ్వు దేని మీద నియమించాలంటే మందిరపు పనుల మీద నియమించాలి. మందిరము బాధ్యతల మీద నియమించాలి. తర్వాత వారే మందిరమును, దాని ఉపకరణములన్నిటిని మొయ్యాలి. ఎవరు? లేవీలు. లేవీలు ఏం చేయాలంట? మందిరాన్ని, దాని ఉపకరణములను మొయ్యాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లేవీలు మందిరాన్ని, మందిరంలోని ఉపకరణములను మొయ్యాలి. మొయ్యాల్సిన బాధ్యత వాళ్ళదే. తర్వాత వారు మందిరపు సేవ చేయొచ్చు, దాని చుట్టూ దిగవలసిన వారు ఇందరు. 51వ వచనం. మందిరం సాగబోనప్పుడు లేవీలు దాన్ని విప్పాలి. తర్వాత మందిరము దిగినప్పుడు లేవీలు దాన్ని వేయాలి. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష పొందును. అన్యుడు సమీపించిన ఎడల అంటే అన్యుడంటే ఇది కరెక్ట్ ఆన్సర్. అన్యుడు అంటే లేవీడు కానివాడు.
లేవీయుడు కానివాడు. అన్యులంటే అన్యుడు అనే పదం కనిపించిన ప్రతిసారి మనం బయట వాళ్ళేమో, మరి ఇశ్రాయేలు కాని వాళ్ళేమో, దేవుని నమ్మని వాళ్ళేమో అనుకోకూడదు. ఇక్కడ లేవీయుడు కాని వాడు ఎవడైనా సరే అన్యుడి కిందకే వస్తాడు. వాళ్ళు ఇశ్రాయేలు అయినప్పటికీ కూడా వాళ్ళు లేవీయులు కాకపోతే వాళ్ళు అన్యుల కిందకే వస్తారు. ఓకే, సో అన్యులు అనే పదం ఉన్న ప్రతి చోట ప్రతిసారి మనం లేవీయులు కానివారు అని సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి, ఇశ్రాయేలు కానివారు అని సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఓకే, యూదులు కానివారు అని సందర్భాన్ని బట్టి మన వాక్యాన్ని ఆలోచించాలి. సందర్భాన్ని బట్టి వాక్యం అర్థం మారిపోతుంది, వాక్య భావం మారిపోతుంది. మీకు ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఒక ఆయన దగ్గరికి వచ్చి, రాజ్యంలో ఏంటి అంతా ఖాళీగా ఉంది, ఈరోజు మరి షాపులన్నీ మూసేశారేంటి, ఈరోజు మరి పాఠశాలలు కానీ అసలు అన్నీ మూసేశారు ఏంటి అని అంటే, అప్పుడు దానికి సమాధానంగా ఒక ఆయన చెప్తున్నాడు, రాజుగారు ఈరోజు సెలవిచ్చారు. దేనికి? అందుకే ఈరోజు షాపులు మరి అన్నింటిని మూసేశారు. ఇప్పుడు రాజుగారు సెలవిచ్చారనేది రెండు అర్థాలు వస్తాయి. ఎన్ని అర్థాలు? రెండు అర్థాలు. మొదటి అర్థం ఏంటి? ఈరోజు అన్ని మూసేయడాన్ని బట్టి రాజుగారు ఈరోజు సెలవిచ్చారు అంటే అది ఒక పండుగకు సంబంధించింది, అదొక లీవ్కి సంబంధించింది. అది ఓకేనా? అది ఒక విశ్రాంతికి సంబంధించింది. తర్వాత ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి రాజుగారు సెలవిచ్చారు అని చెప్పాను. అలా చెప్పినప్పుడు సెలవిచ్చారనగానే కేవలం మనం విశ్రాంతిని లేకపోతే కొట్లు షాపులు మూసేశారు అనే అర్థాన్ని తీసుకోకూడదు. అక్కడ సందర్భాన్ని బట్టి అర్థాన్ని మనం తీసుకోవాలి. రాజుగారు సెలవిచ్చారంటే ఇదిగో మరి మీరు పలానా చోటికి వెళ్ళమని రాజుగారు సెలవిచ్చారు. చూసారా, రాజుగారు సెలవిచ్చారనే మాటలో రెండు అర్థాలు ఉన్నాయి. అలానే వాక్యం అనేది ఆ సమయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి అర్థం భావం అనేది మారిపోతుంది అనమాట. సో అన్యుడు కానివాడు మరణశిక్షణ ఉందనంటే లేవీయుడు కానివాడు మరణశిక్షణ ఉందను అంటే, లేవీయుడు కానివాడు ఎవడైనా సరే మందిరం విషయంలో బాధ్యత తీసుకుంటే, మందిరం విషయంలో జ్వరబడితే మాత్రం వాడికి ఖచ్చితంగా ఏమవుతుంది? మరణశిక్ష వస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 52వ వచనం, ఇశ్రాయేలీయులు తమ తమ సేనలు చొప్పున ప్రతి వాడు తన తన బాడములో తన ధ్వజములతో దిగవలను. 53వ వచనం, ఇశ్రాయేలు సమాజం మీద కోపం రాకున్నట్లు లేవీయులు సాక్ష్యపు గుడారం చుట్టూ దిగాలి. ప్రత్యక్షపు గుడారం మందిరం చుట్టూ లేవీయులు ఉండాలి. అసలు దేవుడు ఇశ్రాయేలీయులను ఎలాగా దేవుడు వారిని అంటే నియమించాడు, ఏర్పాటు చేశాడంటే, ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం చేసే ఆ ప్రయాణంలో ఆ జర్నీలో దేవుడు ప్రత్యక్షపు గుడారం వేయాలి. ఎక్కడ దిగాలంటే ప్రత్యక్ష గుడారం వేయాలి. దాని చుట్టూ లేవీయులు ఉండాలి. ఆ లేవీయుల చుట్టూ ఇశ్రాయేలీయులు ఉండాలి. ఆ ఇశ్రాయేలీయులు ఎలా ఉండాలంటే, తూర్పు దిక్కున మందిరానికి తూర్పు దిక్కున పలానా గోత్రాల వారు, మరి ఉత్తర దిక్కున మరికొన్ని గోత్రాల వారు, దక్షిణ దిక్కున మరికొన్ని గోత్రాల వారు, పడమటి దిక్కున మరికొన్ని గోత్రాల వారు, ఇలా నలుదిక్కుల లేవీయుల చుట్టూ ఉండాలన్నమాట. మందిరం చుట్టూ లేవీయులు ఉంటే లేవీయుల చుట్టూ ఇశ్రాయేలీయులు ఉండాలి. వాళ్ళ ప్రయాణ పద్ధతి అలా కొనసాగుతూ వచ్చేదన్నమాట. ఇది మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. వాస్తవంగా ఇవన్నీ చాలా కష్టం బుర్రకెక్కాలంటే. మనకి డబ్బులు ఎలా సంపాదించాలి, లేకపోతే ఇంట్లో పనులు ఎలా చేయాలి, ఇల్లుని ఎలా చక్కగా అమర్చుకోవాలి, లేకపోతే పిల్లలకి మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి, కుటుంబానికి సంబంధించి, ఇంటికి సంబంధించి, లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి వాటి విషయాలు అయితే మనకి బుర్రకు బాగా ఎక్కుతాయి. ఎల్ఐసీల గురించి, పాలసీల గురించి. కానీ వాక్యం అనేది త్వరగా ఎక్కదు, చాలా కష్టం. ఈరోజు నాకు ఎక్కింది కాబట్టి, మీకు ఎక్కలేదు కాబట్టి నేను గొప్పవాడిని, మీరు గొప్పవాళ్ళు కాదని నేను చెప్పను. ఒకప్పుడు నాకు ఎక్కేది కాదు, ఎక్కించుకున్నాను. సో మీరు కూడా ఏం చేయాలి? వాక్యాన్ని ఎక్కించుకోండి. ఇవన్నీ మనకి ఎందుకు పనికిరావు, ఇవన్నీ వేస్ట్. మీరంతా ప్రయత్నం చేయండి, మీరు ఎన్ని చేయండి, ఇవన్నీ ఏదో ఒక రోజున వేస్టే. ఓకే, సో వాక్యాన్ని ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, వారు సాక్ష్యపు గుడారమును కాపాడాలి. 54వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటికి తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసి. ఇప్పుడు ఇశ్రాయేలీయులలో నుంచి లేవీయులు ప్రత్యేకించబడ్డారు కదా. ఆ లేవీయులలో ఉన్నటువంటి ఆ కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి, కొన్ని పనులు ఇవ్వబడ్డాయి. వీరందరూ మందిరంలోని పని చేయడానికి నియమించబడినప్పటికీ కూడా, మందిరంలో సేవ చేయడానికి నియమించబడినప్పటికీ కూడా, వీరిలో కూడా దేవుడు కొందరిని గ్రేడ్ చేశాడు అనమాట, సపరేట్ చేశాడు. కహాతీయులను సపరేట్ చేశాడు, గెర్షోనీయులను సపరేట్ చేశాడు, మెరారీలను సపరేట్ చేశాడు అనమాట. ఏంటి కహాతీయుల బాధ్యతలు, ఏంటి గెర్షోనీయుల బాధ్యతలు, ఏంటి మెరారీల బాధ్యతలు, ఇవన్నీ చూద్దాం. ఒకసారి
ఇదే సంఖ్యాకాండం 3వ అధ్యాయము. సంఖ్యాకాండం 3వ అధ్యాయము. సంఖ్యాకాండం 3వ అధ్యాయము. యాక్చువల్గా ఈ 3-4 అధ్యాయాలు మీరు చదివితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఈరోజు మీ హోంవర్క్ అదే ఈ వారానికి. సంఖ్యాకాండంలోని 3-4 అధ్యాయాలు మీరు చాలా జాగ్రత్తగా చదవండి. వారి పనులేంటో, వారి బాధ్యతలు ఏంటో స్పష్టంగా మనకు కనపడుతుంది. అందులో కొన్ని వాక్యాలు మాత్రం నేను తీసుకొని మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. మొదటి వచనం నుంచి నేను చదువుతాను. మీకు జాగ్రత్తగా చూడండి, బయట అందరూ చూడండి. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళి ఇవే. అహరోను కుమారుల పేర్లు ఏమనగా, మరి తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అన్నవే. అంటే అహరోను గారికి ఎంతమంది కుమారుడు? 4 కుమారుడు. ఆ 4 పేర్లేంటి? నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. వెరీ గుడ్. 3వ వచనం. ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులు ఉన్నట్లు అది వారిని ప్రతిష్ఠించాడు. 4వ వచనం. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాజ్ఞ అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయారు. దేవుని ఆ సేవను దేవుని విధానంలో చేయాలి. దేవుడు చెప్పిన విధంగా చేయాలి. నాకు నచ్చినట్టుగా, మీకు నచ్చినట్టుగా చేయకూడదు. మీకు అర్థమవుతుంది కదా? దేవుని సేవను దేవుని విధానంలోనే జరిగించాలి. దేవుని పద్ధతిలోనే మనం జరిగించాలి. ఎలా పడితే అలా మనం జరిగించకూడదు. నాకు నచ్చినట్టుగా నేను సేవ చేస్తాను, ఆయనకు నచ్చినట్టుగా ఆయన సేవ చేస్తానంటే కుదరదు. మీకు అర్థమవుతుంది? ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. ఎలా పరిపాలన చేయాలి? దానికి కొన్ని ఉన్నాయి. ఒక ప్రధానమంత్రి ఎలా ఉండాలి, లేదా ఒక మంత్రి ఎలా ఉండాలి, ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి, ఒక సర్పంచ్ ఎలా ఉండాలి, దానికి కొన్ని ఉన్నాయి. అలాగే ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఒక సేవకుడు ఏం చేయాలి, దేవుని సేవకుడు అనేవాడు దేవుని సేవను ఎలా జరిగించాలి, దేవుడు చెప్పిన విధానంలో జరిగించాలి. దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు చెప్పిన దాన్ని ఎక్కువ చేయకూడదు, అలాగని తక్కువ చేయకూడదు. న్యాయం చేయాలి. దేవుని సేవకులకి నిజంగా లేవీయుల జీవితం అనేది ఒక గొప్ప పాఠం అని చెప్పాలి. నిజంగా దేవుని సేవ చేయాలనుకున్న వాళ్ళకి లేవియాకాండము, ఆ తర్వాత ఈ సంఖ్యాకాండము, లేవీయుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే నిజంగా మనకి చాలా బాగా బోధపడుతుంది అన్నమాట. ఓకేనా? లేవీయులకు ఉన్న పనులు ఏంటో, లేవీయులకు ఉన్న బాధ్యతలు ఏంటో మనం చూస్తున్నాం. లేవీయులలో కహాతీలు, మెరారీలు, గెర్షోనీలు ఉన్నారు. కహాతీలకు ఇవ్వబడిన పనులు బాధ్యతలు ఏంటి, గెర్షోనీలకు అలాగే మెరారీలకు ఇవ్వబడిన పనులు బాధ్యతలు ఏంటి అని మనం చూద్దాం. 4వ వచనం నుంచి మరలా. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాజ్ఞ అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయారు. వారికి కుమారుడు కలగలేదు కనుక ఎలియాజరు, ఈతామారు తమ తండ్రి అహరోను ఎదుట యాజక సేవ చేశారు. తర్వాత 5వ వచనం నుంచి, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉన్నట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టము. వారు ప్రత్యక్ష గుడారము ఎదుట మందిరపు సేవ చేయాలి. తాము కాపాడవలసిన దాన్ని, సర్వ సమాజము కాపాడవలసిన దాన్ని వారు కాపాడాలి. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణాన్ని ఇశ్రాయేలు కాపాడవలసిన అంతని వారే కాపాడాలి. ఎవరు కాపాడాలి? లేవీలు కాపాడాలి. లేవీలే బాధ్యత తీసుకోవాలి. 9వ వచనం. కాగా నీవు లేవీలను అహరోనుకు అతని కుమారులకు అప్పగించాలి. లేవీల విషయంలో పెత్తనం చేయాల్సింది ఎవరంటే అహరోను గారు. అహరోను గారు కుమారుడు పెత్తనం చేయాలి. మీరు ఏ పని చేయండి, మీరు ఆ పని చేయండి. ఎందుకు? అహరోను గారు ప్రధాన యాజకుడు కాబట్టి, అహరోను గారు కుమారుడు యాజకుడు కాబట్టి. అర్థమవుతుందా? నేను ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నానంటే చాలా మ్యాటర్ ఉంది కాబట్టి ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం మీరు కూడా చాలా షార్ప్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లేవీల యొక్క పనులు ఏంటి, లేవీల యొక్క బాధ్యతలు ఏంటి అని మనం ఆలోచన చేస్తాం. లేవీలలో 3 తెగలు ఉన్నాయి, 3 వంశాలు ఉన్నాయి. 1 కహాతు వంశం, 2 గెర్షోను వంశం, 3 మెరారీ వంశం. ఈ కహాతీలకు ఇవ్వబడిన పనులు, మెరారీలకు ఇవ్వబడిన పనులు, గెర్షోనీలకు ఇవ్వబడిన పనులు ఏంటో జాగ్రత్తగా మనం చూస్తున్నాం. ఓకేనా? మరలా చెప్తున్నాను. 10వ వచనం. నీవు అహరోనును అతని కుమారులను నియమించాలి. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుందరు. అన్యుడు సమీపించిన వాడు మరణశిక్ష నొందును. యాజకులు ఎవరిలో నుంచి వచ్చారు? లేవీయులలో నుంచి వచ్చారు. అంటే మీకు అర్థం కావడం చెప్తున్నా. మీరు చెప్పిన కరెక్టే, తప్ప అని చెప్పట్లా. మూలం నుంచి మొదలు పెడుతున్నాను అంటే ఏం లేదు. మీరు బాధపడకండి. ఇది మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం కాదు. తప్పు చెప్తేమో నైతేమో జైలు వేస్తారేమో భయపడాల్సిన పని లేదు. ఓకేనా? ఓకే. యాజకులు లేవీయుల నుంచి వచ్చారు. ఆ లేవీయులలోని ఏ వంశంలో నుంచి వచ్చారు? కహాతీయుల నుంచి వచ్చారు. ఆ కహాతీయులలోని ఏ కుటుంబం నుంచి వచ్చారు? అహరోను కుటుంబం నుంచి వచ్చారు. అహరోను కుటుంబం నుంచి వచ్చిన వారు మాత్రమే యాజకులు. లేవీలందరూ యాజకులు కారు. యాజకులకి వారు సహాయకులు మాత్రమే. లేవీలు కేవలం సహాయకులు మాత్రమే. ప్రధాన యాజకుడు అహరోను గారు అయితే అహరోను గారి కుటుంబంలో నుంచి లేదా అహరోను గారి యొక్క సంతానంలో వచ్చిన వారు యాజకులుగా నియమించబడ్డారు.
ఒకవేళ అహరోను గారు చచ్చిపోతే అహరోను గారి పెద్ద కుమారుడు ఎలియాజరు మరి ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు తదనంతరం. ఓకే, మిగిలిన వాళ్ళందరూ యాజకులు. కానీ లేవీలు ఎవరు యాజకులు కారు. యాజకత్వం ఎవరు చేయాలి? యాజకత్వం ఎవరు చేయాలి? అహరోను వంశం వాళ్ళు మాత్రమే చేయాలి. నువ్వు లేవీడు అయినా సరే, లేదా నువ్వు మెరారి వంశానికి చెందినవాడైనా సరే, నువ్వు గెర్షోను వంశానికి చెందినవాడైనా సరే, ఈవెన్ నువ్వు కహాతు వంశంలో పుట్టినవాడైనా సరే, నువ్వు యాజకుడివి కాకూడదు, యాజక ధర్మం చేయకూడదు. ఎందుకు? నువ్వు అహరోను కుటుంబానికి చెందినవాడు కావు. ఓకే, మీరంతా పర్ఫెక్ట్ అయినా సరే మీరు యాజక ధర్మం చేయకూడదు, యాజక సేవ జరిగించకూడదు. యాజకులు ఎవరు నియమించబడ్డారు? కేవలం అహరోను సంతానం మాత్రం నియమించబడ్డారు. ఓకేనా? అహరోను సంతానం కాకుండా మిగిలిన వారు ఎవరు కూడా యాజకులుగా చేయకూడదు, యాజక బాధ్యతలు తీసుకోకూడదు, యాజక ధర్మం జరిగించకూడదు, యాజక సేవ చేయకూడదు. అది చాలా తప్పు. అలాగా చెప్తున్నాడు ఇక్కడ కింద ఏమని? వారు తమ యాజక ధర్మం అనుసరించి నడుచుకుందరు. అన్యుడు సమీపించిన వాడు మరణశిక్ష ఉందను. అన్యుడు సమీపించినంటే ఇక్కడ అన్యుడు అంటే ఎవరు? నాకు ఇది కరెక్ట్. బాధ ఏంటంటేనండి, దేవుణ్ణి నేను కొద్దిగా నాకు యవనొస్తుంది ప్రభు అని నేను అడుగుతున్నా వాస్తవంగా. ఎందుకంటే పరిచర్యకైనా పనికైనా కొద్దిగా సహకరిస్తారు, కొంచెం వాళ్ళకి బుర్రలు షార్ప్గా ఉంటాయి. కాకపోతే యవనస్తులకు వచ్చిన పేచీ ఏంటంటే వాళ్ళకి ఆవేశం ఉంటుంది కానీ ఆలోచన తక్కువ ఉంటుంది. మనకి ఆలోచన ఎక్కువ ఉన్నా లేదా ఆవేశం తక్కువ ఉన్నా ప్రయోజనం లేదు. దేవుడు ఏంటోనండి మరి పెద్దవాడిని ఇస్తున్నాడు నాకు. సరే, నేను దానికి బాధపడింది ఏదో దేవుడు మనం ప్రశ్నించకూడదు. అంతా అయిపోయి వయసు అయిపోయిన వాళ్ళందరూ, లోకంలో తమ కాలాన్ని దిగులు చేసుకున్న వాళ్ళందరూ అంటే పోనీ ఇప్పటికైనా వచ్చారు సంతోషం. 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి రాకుండా 60-70 ఏళ్ళకి వస్తే ఇంకెప్పుడు ఏం చెప్తాం? మాకెందుకయ్యా లేవీలు, మాకెందుకయ్యా గెర్షోనీలు, ఆ యేసు ప్రభు గురించి చెప్పయ్యా కాసేపు అంటారు. వచ్చిన వాళ్ళు నిద్రపోతారు. 60-70 ఏళ్ళు వచ్చినా కానీ నిద్రపోతారు. అవునా కదా? కుర్ర పిల్లలే నిద్రపోతున్నారు, చిన్న పిల్లలే నిద్రపోతున్నారు. విచిత్రం ఏంటంటే పిల్లలు అసలు బాగా యాక్టివ్గా ఉండే పిల్లలు మందిరంలో చర్చిలో కూర్చున్నప్పుడు మాత్రం నిద్రపోతూ ఉంటారు. అది చాలా బాధాకరం. అన్యుడు కానివాడంటే ఇక్కడ ఏ సందర్భంలో అన్యుడు అవుతాడంటే అహరోను వంశానికి చెందని వాడు ఎవడైనా సరే వాడు అన్యుడి కిందకే వస్తాడు. కహాతీయుడైనా సరే, మెరారి వంశానికి చెందినవాడైనా సరే, గెర్షోను వంశానికి చెందినవాడైనా సరే, లేవీడైనా సరే వాళ్ళు యాజక ధర్మం చేయకూడదు. మీకు క్లియర్ కదా? మరలా చెప్తున్నాను, లేవీలందరూ యాజకులా? కాదు. మరి లేవీయుల యాజకులు ఎవరు? అహరోను వంశానికి చెందినవారు, అహరోను సంతానానికి చెందిన వారు మాత్రమే యాజకులు. ఇంతకు అహరోను గారు ఏ వంశానికి, ఏ తెగకు చెందినవాడు? కాదా? అహరోను ఏ వంశానికి, ఏ తెగకు చెందినవాడు? కహాతే. కహాతు వంశానికి చెందినవాడు, కహాతు తెగకు చెందినవాడు. ఓకేనా? సరే సరే, ఓకే. 11 చూద్దాం. లేవీయుల గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నాడు దేవుడు. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూరి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను నా వశం చేసుకున్నాను. పస్కా పండుగనిచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క జ్యేష్ఠ కుమారులను తనకు ప్రతిష్ఠించమని చెప్పాడు. అలాగే ఇశ్రాయేలీయుల యొక్క పశువులన్నింటిలో కూడా మరి జ్యేష్ఠ లేదా తొలి సంతానం లేదా తొలి పిల్లను నాకు ప్రతిష్ఠించమని దేవుడు చెప్పాడు. ఆనాడు దేవుడు చెప్పింది మరలా ఈనాడు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలీయులకు బదులుగా, ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ సంతానానికి బదులుగా, అలాగే ఇశ్రాయేలీయుల పశువుల తొలి సంతానానికి బదులుగా నేను లేవీయులను నియమించుకున్నాను, అలాగే లేవీయుల యొక్క పశువులను నియమించుకున్నాను, వాళ్ళు నాకు ప్రతిష్ఠితులు అని చెప్పాడు అనమాట. వాళ్ళు నా వాళ్ళు, ఇక వాళ్ళు నాకు చెందిన వాళ్ళు నాకు సంబంధించిన ప్రజలు. మరి ఇశ్రాయేలు నీ ప్రజలు కాదా ప్రభు అంటే, నా ప్రజలే. నా ప్రజలైనా సరే వారిలో నుంచి మరొక గోత్రాన్ని నేను ఎన్నుకున్నాను, నా పరిచర్యకి, నా సేవ కొరకు వారిని నియమించుకున్నామని దేవుడు చెప్తున్నాడు. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రతిష్ఠించడం అంటే వెరీ గుడ్, సమర్పించడం. ప్రతిష్ఠించడం. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, ఇక్కడ ఈ ఫోన్ ఉంది, మందిరం దేవుని కొరకు నేను ఈ ఫోన్ కొన్నాను అంటే, కొనలేదండి చెప్తున్నాను, కొన్నాను. కొన్ని తర్వాత ఇప్పుడు ఈ ఫోన్ ఏం చేయాలి? నేను దేవుని పరిచర్యకు మాత్రమే వినియోగించాలి, దేవుని సేవకు మాత్రమే దీన్ని వాడాలి. అంటే
లైవ్ ఇవ్వడం కావచ్చు, రికార్డింగ్స్ చేయడం కావచ్చు, జూమ్ మీటింగ్స్ నిర్వహించడం కావచ్చు, లేదా మరి దేవుని బిడ్డలతో మాట్లాడటం కావచ్చు, వారి కోసం ప్రార్థన చేయడం కావచ్చు. ఈ మొబైల్ని నేను కేవలం దేవుని పరిచయకు మాత్రం వినియోగించాలి. అప్పుడు ఈ మొబైల్ దేవునికి ప్రతిష్ఠితం అవునట్టు, అంటే ప్రతిష్ఠితం చేయబడినట్టు. ఓకేనా? ప్రత్యేకించినట్టు, ప్రత్యేకపరిచినట్టు అనమాట. అలా కాకుండా దేవుని పేరు చెప్పుకొని మొబైల్ కొనేసి గేమ్స్ ఆడుకుంటూ ఎవరెవరికో మరి ఫోన్లు చేసుకుంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటుంటే అది చాలా తప్పు అవుతుంది. అది చాలా తప్పు. ఈరోజు చాలా మంది బోధకులు, సేవకులు చేస్తున్నదే దేవునికి ఇచ్చిన దాన్ని దేవుని కొరకు వినియోగించకుండా వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. అది చాలా తప్పు. అది చేయకూడదు. ఇప్పుడు మందిరంలో మీరు ఉన్నారండి, యాంప్లిఫైర్ కొంటారండి, యాంప్లిఫైర్ లేదు, సరిగా లేదు, రిపేర్లో ఉంది, మీరు ఇప్పించారు, ఒక 20,000 ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే వెళ్ళి ఆ యాంప్లిఫైర్ని కొనుక్కొని తీసుకొని రావాలి. 20,000లో 18,000 యాంప్లిఫైర్ అయింది, ఇంకా 2,000 మిగిలింది. అప్పుడు ఏం చేయాలి నేను? ఇంకా ఏదైనా వస్తువు కొదువుగా ఉంటే ఆ 2,000 ఉపయోగించుకోవాలి. కానీ ఆ 2,000తో బిర్యానీ తినేసి మంచిగా రీఛార్జ్ చేసుకొని, లేకపోతే ఏదో ఏదో వ్యర్థమైన వాటి కోసం ఉపయోగించడం అనేది చాలా చాలా తప్పు. ఇంకొకటి, విశ్వాసులు కూడా ఏంటంటే, మేము యాంప్లిఫైర్కి ఇచ్చాము, మీరు యాంప్లిఫైర్ తీసుకోలేదు, లేకపోతే చర్చిలో కుర్చీలు తీసుకోలేదు, మా డబ్బును మీరు ఎందుకు అలా ఉపయోగిస్తారని ప్రశ్నించకూడదు. దేవునికి ఇచ్చిన కానుకలను మీరు మళ్ళా అడగకూడదు. మీరు మనుషుడికి కదా, దేవుడికి ఇచ్చారు. వాళ్ళు దేవునికి వినియోగిస్తారా లేకపోతే వాళ్ళ సొంత ఖర్చులు వినియోగిస్తారా అనేది సెకండరీ. కానీ అలాగని ఒక సేవకుడు మితిమీరితే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంటే ప్రశ్నించాలి. బాధ్యత తీసుకొని, మరి పాస్టర్ గారు మీరు అలా చేయడం చాలా తప్పండి అని ఖచ్చితంగా హెచ్చరించే ప్రయత్నం, మందలించే ప్రయత్నం చేయాలి. అది కూడా ప్రేమపూర్వకంగా. ఓకేనా? ఇప్పుడు ప్రతిష్ఠించడం అంటే సమర్పించడం. లేవీయులను దేవుడు తనకు ప్రతిష్ఠించుకున్నాడు. వాళ్ళిక దేవునికి సంబంధించిన వాళ్ళు. ఓకే, రైట్. తర్వాత 11వ వచనం, ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూరును సంహరించన్నాడు. మనుషుల తొలిచూరునేమి, పశువుల తొలిచూరునేమి ఇశ్రాయేలులు అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను, వారు నా వారు ఎందుకు నేనే యెహోవా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీలు ఉన్నారని చెప్పాను కదా, వీరి బాధ్యతలు ఏంటో మనం జాగ్రత్తగా చూద్దాం, వీరి పనులు ఏంటో మనం జాగ్రత్తగా చూద్దాం. ఒకసారి ఇదే 3వ అధ్యాయము, సంఖ్యాకాండం 3వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. నేను త్వరగా తీసుకెళ్ళిపోతున్నాను. దానికంటే ముందు మొత్తం 21వ వచనం చూద్దాం. 21వ వచనం చూద్దాం. 21. లిబ్నీయులు, షిమీయులు, గెర్షోను వంశస్థులు, గెర్షోనీల వంశపు వారు వీరే. 25వ వచనం, ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారుడు కాపాడవలసినవేవనగా. గెర్షోను కుమారుడు కాపాడవలసింది ఏంటంటే, ప్రత్యక్షపు గుడారములో, మందిరములో ఏంటంట? మందిరము, గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెర. ప్రత్యక్ష గుడారానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రత్యక్ష గుడారం అనుకోండి, ఇది ఆవరణం, ఆ ఆవరణం గేట్, అది చుట్టూ ప్రహరీ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ తెర. ఓకే, ఇందులో నుంచి లోపలికి వెళ్తే ఫస్ట్ ఒక గది వస్తుంది, అది పరిశుద్ధ స్థలం. అది దాటి లోపలికి వెళ్తే అది పరిశుద్ధ స్థలం వస్తుంది. ఓకేనా? ఇదంతా ఆవరణ కదా. ఇప్పుడు అదే చెప్తున్నాడు, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెర. ఈ తెర మరలా చెప్తున్నాను. తెర అంటే ఇంకొక మాటలు చెప్పాలంటే ఒక కటన్ లాంటిది. అంటే కటన్ని కాపాడాల్సిన బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేవీయులకు కాదు, గెర్షోనీయులకు ఇచ్చాడు. ఓకేనా? సరే, 25వ వచనం మరలా, ప్రత్యక్ష గుడారంలో గెర్షోను కుమారుడు కాపాడవలసిన అనగా మందిరము, గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్ష గుడారము ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, తర్వాత మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఉన్న ప్రాకార ద్వారపు తెర, దాని సమస్త సేవ కొరకైన తాళ్ళు. ఇక్కడ మాట ఉంది అంటే ఈ తెర మాత్రమే కాదు, ఈ ప్రత్యక్ష గుడారపు తెర మాత్రమే కాదు, ఆవరణపు ద్వార తెర కూడా కాపాడాల్సిన బాధ్యత గెర్షోనీయులదే. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా? కన్ఫ్యూజింగ్గా ఉంది, అవును. మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం వీడియో వేసి అంటే, మనకి ప్రొజెక్టర్ లేదు, ల్యాప్టాప్ లేదు, తీసుకుంటామండి చిన్నగా. ఇదైతే నెక్స్ట్ మంత్లో ల్యాప్టాప్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా డబ్బులు ఉంటే అందితే ప్రొజెక్టర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అవి వేసి చూపిస్తే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, నోటెడ్ అయిపోతాయి అన్నమాట. మనకు అర్థం కావాలి. మనలో చాలా మంది చేతుల్లో బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్లో ఏముంటుందో తెలియదండి మన క్రైస్తవులకి. అందుకే వాళ్ళకి చెప్పాలి, మీకు తెలుసు తెలీదో, ఇస్లాం మతంలో
మరి ఇస్లాం సోదరులు ఏం చేస్తారంటే చిన్ననాటి నుంచి ఖురాన్ పట్ల హదీసుల పట్ల ఒక ఆలోచన కలిగిస్తారు. మనకి ఇస్లాం మతానికి సంబంధించిన గ్రంథం ఏంటంటే ఖురాన్ ఒక్క మాట చెప్తాం. ఖురాన్ ఒకటే కాదు, హదీసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది మనకు తెలియదు. క్రైస్తవ్యానికి బైబిల్ అని సింపుల్గా చెప్పేస్తారు. మరి హైందవులకి ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. రామాయణం, భగవద్గీత, భగవద్గీత, శివమహాపురాణం, విష్ణు పురాణం, చాలా ఉన్నాయి. కానీ ఏదో ఒకటో రెండు చెప్తారనమాట. ఖురాన్ ఇస్లాం మతం అనగానే కేవలం ఒక ఖురాన్ మాత్రమే కాదు, ఇంకా చాలా గ్రంథాలు అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు వారికి చిన్ననాటి నుంచి ఏం చేస్తారంటే నేర్పిస్తారన్నమాట. నేర్పిస్తారు. దానికి సంబంధించిన ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి. కానీ ఈరోజు మన పిల్లలకి లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకరికి ఒక బైబిల్ ఉన్నా కానీ బైబిల్లో ఏముంటుందో తెలియదు. కనీసం బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి కూడా తెలియదు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 56, 66. నిజమేనా? కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 28. ఓకే. పాత నిబంధనలు ఎన్ని ఉంటాయి? 40. సరే, అయితే ఇది ఏకీభవించాల్సిన తప్పదేక. పాత నిబంధనలు 39 పుస్తకాలు ఉంటాయి, కొత్త నిబంధనలు 27 పుస్తకాలు ఉంటాయి. సంఘంలో బాప్తిజం తీసుకొని 15-20 సంవత్సరాలు అవుతుంటాయి కొంతమందికి. మందిరం పట్ల పెద్ద ఆయనక మొత్తం ఆయన చూసుకునేదంతా. ప్రార్థన చేయమని అవకాశం ఇచ్చామనుకోండి, ప్రార్థన చేయడం రాదండి. అన్ని తప్పులే, అన్ని తలపోట్లే. మాట్లాడతాడు. ఏంటండి ఎంత దారుణమో తెలుసా? సిగ్గుపడాలి. సంఘంలో పెద్దలను చెప్పుకున్న వాళ్ళు సిగ్గుపడాలి. సంఘ పెద్దలను చెప్పుకున్న వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి అన్నమాట. అసలు మీకు తెలుసు తెలియదు, సంఘ పెద్దలు అవసరమైతే వాక్యం కూడా చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. అది బైబిల్ చెప్తుంది. సంఘ పెద్దలకు వాక్యం కాదు కదా, కనీసం ప్రార్థన చేయడం కూడా ఎలానో తెలియనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో నేటి సంఘ పెద్దలు ఉన్నారు. వారిని సంఘ పెద్దలని చెప్పడం కూడా చాలా తప్పదు. వారిని అవమానించడం కాదు, కానీ సరి చేసుకోమని నేను వారిని హెచ్చరిస్తున్నాను, అంతే. ఏం లేదు. సో బైబిల్ మనకు తెలియాలి. బైబిల్ ఏముందో మనకు తెలియాలి. తెలియకపోతే చాలా ప్రమాదం. ఓకేనా? ప్రత్యక్షపు గుడారము యొక్క తెరలు కావచ్చు, కర్టన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఎవరిదంటే గెర్షోనీలది. మరలా చెప్తున్నా, గెర్షోనీల పని ఏంటంటే మందిరము, గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారపు తెర, ప్రాకార యవనికలు, మందిరమునకు బలిపీఠముల చుట్టూ ఉన్న ప్రాకార ద్వారపు తెర, దాని సమస్త సేవ కొరకైన తాళ్ళు కూడా కాపాడాలి. ఇవన్నీ చెప్పాలంటే దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎందుకు దేవుడు ఎంత వివరంగా చెప్తున్నాడు? మనం ఎవరికైనా ఏదైనా వివరంగా మాట్లాడుతాం అనుకోండి, నాకు అర్థమైంది కదా, ఎందుకు చెప్పింది చెప్తావు అని అంటారు. మందిరం కాపాడండి అని ఒక మాట చెప్తే సరిపోయేది కదా? కాదు, దేవుడు మరింత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వు ఏం చేయాలంటే, కహాతీలు అనేవారు లేదా గెర్షోనీలు అనేవారు ఏం చేయాలంటే, మీరు ఈ పనులు చేయాలి, మీరు ఈ పనుల పట్ల బాధ్యతలు కలిగి ఉండాలి. మందిరం, ప్రత్యక్ష గుడారం, దాని పైకప్పు, ప్రాకార యవనికలు, తాళ్ళు, ద్వారపు తెర, ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మీదే అని దేవుడు వివరంగా చెప్తున్నాడు. ఇది గెర్షోనీల బాధ్యతలు. తర్వాత 27వ వచనం, కహాతు వంశం ఏదనగా అమ్రామీద వంశము, ఇస్రాయేలు వంశము, హెబ్రోనీల వంశము, ఉజ్జీయేలు వంశము, ఇవి కహాతీల వంశములు. తర్వాత 31వ వచనం చూద్దాం. 31 37 వచ్చేసేయండి. వారు అనగా కహాతీలు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయ పరిశుద్ధ స్థలంలోని ఉపకరణములు, అడ్డతెర అంటే దేనికి అడ్డతెర? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డతెర ఉంటుంది కదా, ఆ అడ్డతెర కాపాడి దాని సమస్త సేవ జరపవలసిన వారు అని దేవుడు చెప్తున్నాడు. గెర్షోనీలేమో బయట ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలి, వాటిని మొయ్యాలని చెప్తున్నాడు. కహాతీలు మాత్రం ఏం చేయాలంటే, మరి లోపల ఉన్న పరిశుద్ధ స్థలంలోనూ అతి పరిశుద్ధ స్థలం వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాల్సిన విషయంలో, వాటిని మొయ్యాల్సిన విషయంలో వాళ్ళే బాధ్యత వహించాలి. ఎవరు వాళ్ళు? కహాతీలు. ఓకేనా? రైట్. తర్వాత మెరారీల గురించి చూద్దాం. 33 మెరారీ వంశం ఏదనగా మహలీల వంశము, మోషీల వంశము, ఇవి మెరారీ వంశములు. 36 నుంచి చూద్దాం. 36 మెరారీ కుమారుడు మందిరము యొక్క పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని తిమ్మలు, దాని ఉపకరణములన్నీ, దాని సేవ కొరకైన అన్నిటినీ, దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళ్లను కాపాడవలసిన వారు. ఇప్పుడు ఈ 37వ వచనంలో
మనకి ఇందాక కనిపించిన వచనంలో ఏదైతే ఉందో అది ఇక్కడ కనపడుతుంది. కామన్గా ఒక మాట, ఒక పదం కనిపిస్తుంది. అది మీరు గెస్ చేయండి. 37 వచనంలో మరలా చదువుతాం. దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభాలు, వాటి తిమ్మెలు, వాటి మేకులు, వాటి తాళ్ళు కాపాడవలసిన వారు అన్నాడు. ఇందాక మనం ఇందులో నుంచి ఏదైనా పదం విన్నామా? వెరీ గుడ్ అమ్మాయ, చాలండి. ఈ ఆసక్తి చాలండి ఇక నాకు. ఇది చాలండి ఇక అమ్మాయ, చెప్పేశారండి. తాళ్ళు. తాళ్ళ గురించి ఇంత బాధ ఏంటనే అనుకోండి, అసలు అంతా ఉంది ఇందులోనే, తాళ్ళలోనే. ఇప్పుడు గెర్షోనీయుల బాధ్యతల్లో తాళ్ళు ఉన్నాయి, మెరారీల బాధ్యతల్లో తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్ళు ఈ తాళ్ళు ఒకటేనా? కాదు. ఏదైతే ఏమండి, తాళ్ళే కదా. ఒరే కథడా, ఇదిగో ఆ తాడు నీ పని చేస్తాను, ఆ పని నువ్వు చెయ్యి అని చెప్పుకోవడానికి వీల్లేదు. నీ పని నీదే, నా పని నాదే. మెరారీల పనులు మెరారీలే చేయాలి, కహాతీల పనులు కహాతీలే చేయాలి, గెర్షోనీల పనులు గెర్షోనీలే చేయాలి. గెర్షోనీయులు చేయాల్సిన పనులు కహాతీలు కానీ లేకపోతే మెరారీలు కానీ చేయకూడదు. మెరారీలు చేయాల్సిన పనులు గెర్షోనీలు కానీ కహాతీలు కానీ చేయకూడదు. కహాతీలు చేయాల్సిన పనులు గెర్షోనీలు కానీ మెరారీలు కానీ చేయకూడదు. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి, వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళే చేయాలి. ఆ తాళ్ళు ఈ తాళ్ళు ఒకటి కాదు. తాళ్ళు అనే పదం కామన్గా కనిపించినా వాళ్ళకి చెప్పిన తాళ్ళు వేరు, వీళ్ళకి చెప్పిన తాళ్ళు వేరు అనమాట. ఓకేనా? అంటే తాళ్ళ విషయంలో కూడా దేవుడు ఇంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందంటే, అది తాళ్ళు దేనికి సంబంధించింది అంటే మందిరానికి సంబంధించింది. మందిరం ఎవరికి సంబంధించింది? వెరీ గుడ్, దేవునికి సంబంధించింది. దేవునికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇవి వారే ముట్టాలి, ఇవి వారే ముట్టుకోవాలి, ఇవి వారే మొయ్యాలి. ఎవరు పడితే వాడు ముట్టుకోకూడదు, ఎవరు పడితే వాడు తెచ్చుకోకూడదు, తీసుకోకూడదు. దేవుడు ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయడు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. అహరోను వంశానికి చెందినటువంటి వాళ్ళు యాజకులు, ప్రధాన యాజకులు ఉన్నారు కదా. వీళ్ళ పని ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడికి? కనాను దేశానికి ప్రయాణం ఉన్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు అనమాట. ఇప్పుడు ఈ ప్రయాణం చేసిన తరుణంలో అహరోను వంశం వారు ఏం చేయాలంటే, అహరోను కుటుంబీకులు ఏం చేయాలంటే, మందిరములో ఉన్నటువంటి మందసం కావచ్చు, లేకపోతే మరి అడ్డతెర కావచ్చు, లేకపోతే దీపవృక్షం కావచ్చు, లేకపోతే బల్ల కావచ్చు, లేకపోతే ధూపవేదిక కావచ్చు, ఉపకరణాలు కావచ్చు, ఇవన్నీ ఏం చేయాలంటే అహరోను కుటుంబం వారు మొత్తం మూట కట్టి పెట్టాలి. మూటలు కట్టాలి. మూటలన్నీ కట్టి పెడితే, ఇప్పుడు ఇంట్లో మనం ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు సహజంగా ఇంట్లో భార్య లేదా తల్లి ఏం చేస్తుందంటే అన్ని మూటలు కట్టి పెట్టేస్తుంది. అవునా కదా? తనకు అనుకూలంగా మూటలు కట్టి పెట్టేస్తుంది. ఇప్పుడు మూటలు మోసేది ఎవరు? పిల్లలా? ఒకటి తీసుకెళ్ళాడు అనుకోండి స్టైల్గా భర్త, బాగా బరువు తక్కువ మూట తీసుకెళ్తాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎగ్గిర ఒక తండ్రి భార్య. అంటే జరుగుతున్నాయి ఇలాంటివి. తన్నకపోయినా కానీ ఆ మూట తీసుకెళ్ళి ఇసిరేయటం. ఏంది ఒకటే తీసుకెళ్తాం, 2 చేతులు ఉన్నాయిగా. అర్థమవుతుంది కదా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అహరోను వంశం వారు ఏం చేస్తారంటే మూటలు కట్టి పెడతారు. అయితే వాటిని ముట్టుకోవడానికి లేదా వాటిని చూడటానికి, అసలు ఆ మూటలో ఏముందా అని తొంగి చూసే ప్రయత్నం చేయడానికి కూడా ఎంత మాత్రం సాహసించకూడదు కహాతీలు. మందిరంలో ఉన్న వస్తువులు మోసేది ఎవరంటే కహాతీలు. మందిరం వెలుపల ఉన్న మందిరం పైకప్పు కావచ్చు, తెరలు కావచ్చు, ఇవన్నీ ఆ గెర్షోనీలు అయితే, మందిరం వెలుపల బయట ఉన్న తిమ్మెలు కావచ్చు, స్తంభాలు కావచ్చు, ఆ తెరలు కావచ్చు, వీటన్నిటి మోసేది మెరారీలు అయితే, వీటన్నిటిని మూట కట్టి రెడీ చేసి పెట్టేదేమో అహరోను కుటుంబపు వారు. కహాతీయులు ఎంత మాత్రం కూడా చూడటానికి కూడా సాహసం చేయకూడదు, ముట్టుకోవడానికి కూడా సాహసం చేయకూడదు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి విధానం, సేవ చేసే విధానం, వారికి పెట్టినటువంటి కండిషన్స్, కట్టడాలు అన్నమాట. ఒకసారి మాట చూద్దామా? 4వ అధ్యాయం, ఇదే సంఖ్యాకాండం 4వ అధ్యాయము 20వ వచనం చూద్దామా? 17 నుంచి చూద్దాం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 17 నుంచి. మరి యెహోవా మోషే అహరోనుకి ఇలా సెలవిచ్చెను, మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలో నుండి ప్రత్యేకింపకండి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు, అతి పరిశుద్ధమైన దానికి, ఆ స్థలానికి కావచ్చు లేదా ఆ అతి పరిశుద్ధమైన దానికి సంబంధించినటువంటి వస్తువుల దగ్గరికి సమీపించినప్పుడు కావచ్చు, వారు చావక బ్రతికున్నట్లు మీరు వారి గురించి చేయవలసింది ఏంటంటే, అహరోను అతని కుమారుల లోపలికి వచ్చి ప్రతి వాని పని, వాని బరువు నియమించాలి.
నువ్వు చెప్పాలి. మీరు వాళ్ళు వస్తున్నప్పుడు ఇదిగో నువ్వు ఈ మూటమై, ఇదిగో నువ్వు ఇది పట్టుకో, నువ్వు తీసుకెళ్ళు, నీ చొక్క తగలకూడదు, నీ చూపు దాని మీద పడకూడదు. అహరోను గారు చెప్పాలి ఇవన్నీ. కానీ ప్రధాన యాజకుడు చెప్పాలి. ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్రం నడిపించాలంటే ప్రభుత్వం అందులో కొన్ని శాఖలు ఉంటాయి. నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి వాటిలోకి ఇంకొక మంత్రి, ఇంకొక శాఖకు సంబంధించిన మంత్రి వెళ్ళకూడదు, విత్ పర్మిషన్ తీసుకోవాలి. రవాణా శాఖకు సంబంధించిన మంత్రి విషయంలో మరి జలవనరుల శాఖ మంత్రి జోక్యం చేసుకోకూడదు, వ్యవసాయ శాఖ మంత్రి జోక్యం చేసుకోకూడదు. ఆయనదే, ఈయనది ఈయనే. మీకు అర్థమవుతుంది కదా. అహరోను గారు వచ్చి మీరు ఏ పని చేయండి, ఆ పని చేయండి చెప్పాలి. ఒకవేళ పొరపాటున వాళ్ళకి అలా చెప్పినా సరే, 20 వారు చావకనున్నట్టు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనా చూచుటకు లోపలికి రాకూడదు. ఏముందా అని చిన్నగా అట్లా చూసే ప్రయత్నం కూడా చేయకూడదు. చేస్తే చావు ఖాయం, చేస్తే చచ్చిపోవడం మరణ ఖాయం. మీరు లేవీలే కావచ్చు, మీరు ప్రత్యేకించబడిన జనాంగమే కావచ్చు, కానీ లేదా మీరు కహాతీలే కావచ్చు, కానీ మీరు అహరోను వంశానికి చెందిన వారు కారణ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు యాజకులు కారు, మీరు అహరోను వంశానికి, అహరోను కుటుంబానికి చెందిన వారు కారు. సో మీరు వాటిని ముట్టుకోవడానికి, వాటిని పట్టుకోవడానికి మీరు సాహసం చేయకూడదు. చూడటానికి కూడా మీరు సాహసం. మీ పని ఏంటంటే వచ్చామా, తల దించుకున్నామా, బరువులు ఎత్తుకొని భుజాల మీద మోసుకుంటూ వెళ్ళామా, పాలన చోట పెట్టామా, ఇంకా అంతవరకే మీ పని. ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి. ఈరోజు సేవ అంటే చెలగాటం అయిపోయింది ప్రతి ఒక్కడికి. సేవ అంటే ఆట అయిపోయింది. దేవుని సేవ అంటే ఏదో ఒక చులకన అయిపోయింది ప్రతి ఒక్కడికి. ఈరోజు యవనస్తులు ఉద్యోగాలు రాక బాధపడుతుంటే వాళ్ళకి ఎవరో ఏదో చెప్పడం, వాళ్ళకి ఉద్యోగం సంపాదించడం చేతకాక, పనులు చేసుకుని బతకడం చేతకాక దేవుడి సేవ అని చెప్పి దేవుని సేవలోకి రావడం జరుగుతుంది అన్నమాట. సంపాదన కోసం వస్తున్నారు, పేరు కోసం వస్తున్నారు, తినడం కోసం వస్తున్నారు, పూట గడుపుకోవడం కోసం వస్తున్నారు. ఆత్మల భారం కోసం వచ్చేవాళ్ళు లేరు. నీ భారం ఆత్మల కోసం అయితే ఆ సేవ ఫలించబడుతుంది, ఆ సేవను దేవుడు దీవిస్తాడు. పేరు కోసం అయితే, లేకపోతే ఆస్తుల సంపాదన కోసం అయితే నీ సేవ ఫలించదు, నీకు దేవుడు తోడుగా ఉండడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సేవకులైన వారందరికీ నిజంగా లేవీల గురించి చెప్పాలండి. లేవీలు అనగా సేవకులకి దేవుడు ఇచ్చిన స్ట్రిక్ట్ రూల్స్ చూడండి, ఎంత భయంకరమైన కండిషన్స్ ఇచ్చాడు చూడండి. ఏంటండి మీరు లేవీలే కదా, దేవుడు మీరు నా వారని దేవుడు చెప్పాడు కదా, మళ్ళా ఇందులో తారతమ్యాలు ఏంటి? దేవుడు ఏంటంటే భేదాలు తీసుకొస్తున్నాడు, దేవుడు ఏంటంటే పక్షపాతం చూపిస్తున్నాడు. పక్షపాతం ఏం కాదు, అది ఒక క్రమం. దాన్ని క్రమం అంటారు. తెలియనోడేమో పక్షపాతం అనుకుంటాడు, తెలిసినోడైతే క్రమం అనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ప్రభు యొక్క బలకు సంబంధించినటువంటి పాత్రలు ఉన్నాయి. రొట్టె పాత్ర, ద్రాక్షారసం పాత్ర. ఇది ఎవరు పడితే వాళ్ళు ముట్టుకొని ఇచ్చేసేది కాదు. ఇది బాప్తిజం తీసుకుని ఇచ్చేసేది కాదు. ఇది సేవకుని పని. సేవకుడు మాత్రమే చేయాలి ఈ పని. దేవుని సేవకుడు మాత్రమే ప్రతి ఒక్కరు రొట్టె అందించాలి, ప్రతి ఒక్కరికి ద్రాక్షారసం అందించాలి. అందులో ఏముందండి, రొట్టె కదా, ద్రాక్షారసం కదా తీసుకోకూడదు. అది ప్రభు యొక్క దేహానికి, ప్రభు యొక్క రక్తానికి సూచనగా, సాదృశ్యంగా ఉంది. అది చిన్నది కాదు. అది తినేటప్పుడు ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది, తీపి ఎక్కువైంది, తక్కువైంది, ఇవన్నీ చూడకూడదు. అది ప్రభు రక్తం మాత్రమే, అది ప్రభు యొక్క దేహం మాత్రమే. అలాంటి మైండ్లో ఉండే మనం తీసుకోవాలి. అర్థమవుతుందా? కొంతమంది చిన్న ముక్క తీసుకుంటే పెద్ద ముక్క తీసుకుంటారు. ఎటు కొద్ది ఖాళీ కడుపుంది కదా, ఆకలేస్తుంది కదా. ఏంటండి ఇది? మీకు తెలుసు పొద్దున నాకు కూడా అదే ఆలోచన వచ్చిందండి. పొద్దున ప్రార్థనకి వెళ్ళినప్పుడు నేనే రొట్టె విరిచి ప్రార్థన చేసి రొట్టె విరిచి ఇస్తున్నప్పుడు వాస్తవంగా ఏం తినకుండా వచ్చాను. నేనే కాదు, వీళ్ళు కూడా తినకుండా వచ్చారు. మీరు కూడా తినకుండా వచ్చారు కదండి. ఓకే, తినకుండా వచ్చారు. అప్పుడు సరే ఆకలి ఉంది కదా, నేనే ముక్కలుగా చేసి ఆ రొట్టెను ప్రతి ఒక్కరి చేతిలో పెట్టే ముందుగా, సహోదరికి ఇచ్చే ముందుగా పెద్ద రొట్టె తీసుకొని అనుకున్నప్పుడు ఉంటే చల్లని ఒక్కసారి నాకు ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, అని అమ్మో ప్రభు క్షమించు అని మరలా అందులో పెట్టి, మరలా మొదట తీసుకున్న మొక్కని కింద గిన్నెలో పడేసి, అంటే గిన్నెలో పెట్టి మరలా పెద్ద మొక్క తీసుకుంటున్నాం. మరలా అందులో పెట్టి మరలా కింద పడేసిన మొదటి మొక్కని మరలా తీసుకొని తింటున్నాం అనమాట. అంటే మనకు నచ్చినట్టుగా మనం చేయకూడదు సేవ. మనకు అనుకూలంగా దేవుని సేవను జరిగించకూడదు. చాలా తప్పు, చాలా పాపం. అయితే పాపాన్ని మూట కట్టుకున్న వాడు అవుతాం మనం.
పుణ్యాన్ని కాదు, దేవుని ఉగ్రతను, దేవుని శిక్షను మూట కట్టుకున్న వాళ్ళు అవుతాం. మీకు అర్థం కావట్లా. నాకు అందుకే ఎక్కువగా ఆ సేవ చేయడానికైనా, వాక్యం బోధించడానికైనా నేను ఇష్టపడినండి ఎక్కువ శాతం. ఎందుకంటే నేను ఇంకా సంపూర్ణంగా సేవలోకి రాలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని బట్టి నేను రాలేని పరిస్థితి. ఎందుకంటే దేవుని నామానికి అవమానం వచ్చే కార్యక్రమాలు సేవకుడి స్థానంలో నుండి చేయకూడదు, చాలా తప్పదు. కేవలం ఈరోజు వాక్యం చెప్తున్నానంటే, ఇలా పాఠాలు తీసి మీ మధ్యలో నిలబడి చెప్తున్నానంటే, లైవ్లో ఇట్లా లైవ్ ఏర్పాటు చేస్తున్నానంటే, యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామంటే, అసలు ఇదంతా నా ఐడియా కాదు. ఇది కేవలం లోకేష్ గారి ప్రోత్సాహంతో నేను ఇవన్నీ చేశాను, నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను ఒక టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ టైం వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రసంగాలు చేద్దాం, అప్పుడు మనం సేవ విస్తారంగా చేద్దామని ఒక ఆలోచన. దేవుని సేవ ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా చేసేది కాదు. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి. చూసారా, లేవీలు మందిరం సేవ చేయాలని పిలిచింది దేవుడే, కానీ మందిరం సేవ చేసే విషయంలో లేవీలు వచ్చినా మళ్ళీ అందులో దేవుడు సపరేట్ చేస్తున్నాడు. మీరు ఈ పని చేయాలి, మీరు ఆ పని చేయాలని దేవుడు మరి విభజించి వారికి ప్రత్యేకమైనటువంటి పనులు ఇస్తున్నట్టుగా మనం చూడగలం. సో కహాతీల పనులేంటి? మర్చిపోయారు. కహాతీల పనులేంటి? మొయ్యడం. ఏం మొయ్యాలి? కాదు, మందిరము. సింపుల్గా మందిరంలోని వస్తువులను మొయ్యాల్సింది కహాతీలు. సింపుల్గా మందిరంలోని వస్తువులను మొయ్యాల్సింది కహాతీలు. వాటిని మూట కట్టాల్సింది యాజకులు. యాజకులు అంటే అది ఇక్కడికి రావాలి. మీరు అహరోను కుటుంబానికి చెందినవారు అన్నమాట. వాళ్ళే ఆ పని చేయాలి, అంతా రెడీ చేయాలి. కహాతీలు వచ్చి మోసుకుంటూ తీసుకెళ్ళాలి. తర్వాత గెర్షోనీయులు కూడా మోసేవాళ్లే, మరి మెరారీలు కూడా మోసేవాళ్లే. కానీ మోసేవాళ్లే కదా అని చెప్పి వాళ్ళని పిలిచి మందిరంలో వస్తున్న వాళ్ళ చేత మోపించకూడదు. ఓకేనా? కహాతీలు తమ భుజముల మీద మోసుకుంటూ వెళ్ళాలి మందిరంలోని వస్తువులను, మందిరంలోని ఉపకరణములను. చివరికి గరిట అయినా సరే, చివరికి అంట్లు పీస్ అయినా సరే. ఆ బలిపీఠంలో బలి పశువులను కాల్చిన తర్వాత కింద బూడిద ఉంటుంది. ఆ బూడిద కూడా ఎత్తాల్సింది, మొయ్యాల్సింది కహాతీలే. బూడిదలో ఏముందండి అనుకోకూడదు, బూడిదనైనా సరే మొయ్యాల్సిన పని కహాతీలదే. ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఇక్కడ 20 వచ్చిన ఏం చెప్తున్నాడు? వారు చావకుడినట్టు పరిశుద్ధ స్థలంలో రెప్పపాటు సేపైనా చూచుటకు లోపలికి ఎంత మాత్రం కూడా రాకూడదు. ఇది దేవుడు వాళ్ళకి స్ట్రిక్ట్ గా పాస్ చేసినటువంటి రూల్స్ అన్నమాట. చాలా మందిరం విషయంలో చాలా భయం కలిగి, భక్తి కలిగి, బాధ్యత కలిగి సేవ చేయాలి. దేవుని సేవ ఆషామాషి కాదు. అందుకే జ్ఞానం కలిగిన సొలొమోను గారు జ్ఞానవంతుడు. ఇంకొకటి, జ్ఞానవంతుడే కాదు, అనుభవ జ్ఞానం కలిగిన వాడు. తన వృద్ధాప్యంలో రాసిన పుస్తకం ఏంటి? సొలొమోను గారు తన వృద్ధాప్యంలో రాసిన గ్రంథం ఏంటి? పుస్తకం ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ప్రసంగి గ్రంథం తన వృద్ధాప్యంలో, తన మరణ ముగింపులో రాశాడు. అందులో మందిరం గురించి చెప్పాడు తెలుసా అండి? మనందరూ తెలుసు, ప్రతి ఒక్కరి మందిరంలో ఆ వాక్యం రాయబడుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో వీలైతే ఆ వాక్యం కూడా ఉండొచ్చు. ఏంటంటే 5వ అధ్యాయంలో, నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన అంతయు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తనకి దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత ఇది ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత. సేవకులకి ఇన్ని రూల్స్ ఉంటే మరి విశ్వాసులకి సేవ చేసేవాడికే ఇన్ని టర్మ్స్, ఇన్ని కండిషన్స్, ఇన్ని నియమాలు, ఇన్ని నిబంధనలు పెడితే మరి విశ్వాసులు ఇలా తిరగటం, ఏమండి కూర్చోవటం, సరిగ్గా కాలు మీద కాలేసిన కూర్చోవటం, నిద్రపోవటం, లేకపోతే మాట్లాడుకోవటం, ఒకరినొకరు చూసుకోవటం, ఫోన్ చూసుకోవటం, లేకపోతే మందిరంలో ఆడుకోవటం చేయకూడదు. తెలుసా మీకు? నిజం చెప్తున్నానండి, మందిరంలో చేయకూడదు. నిద్ర ఎక్కడ పోవాలి? ఇంట్లో. ముచ్చట్లు ఎక్కడ ఆడుకోవాలి? ఇంట్లో. పనులు ఎక్కడ చేసుకోవాలి? ఇంట్లో. ఆటలు ఎక్కడ ఆడుకోవాలి? ఇంట్లో. అవకాశం ఉంటే, ప్లేస్ ఉంటే ఇంట్లో, లేదంటే బయట.
మందిరంలో ఆటలు, మందిరంలో నిద్ర, మందిరంలో చిందులు, మందిరంలో కేకలు, మందిరంలో అల్లరితో కూడిన ఆటపాటలు, మందిరంలో ఇవేవి ఉండకూడదు. అయినా ఇది మందిరం కాదు కదండి, మందిరం కాదా? ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే దేవుని పేరట కూడుకుంటారో అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అంటే దాని అర్థం దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అశ్రద్ధగా ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు. మందిరంలో ఉన్నప్పుడు తప్పుడు ఆలోచన చేయకూడదు. మందిరంలో ఉన్నప్పుడు మందిరం మీద, దేవుని మీద మాత్రం మన మనసు కేంద్రీకరించాలి. నిజంగా ఇశ్రాయేలు కాలంలో ఒకవేళ మనం ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో తెచ్చి నరకానికి వెళ్ళిపోయాం తెలుసా. నేను కూడా ఈ పాటికి ఎప్పుడో దేవుని శిక్షకి, దేవుని ఉగ్రతకి పాత్రులైపోయేవాడు. ఈ పాటికి మందిరంలో చాలా అలర్ట్గా ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఎదురుగా ఉన్న ప్రసంగం చేస్తున్నారు. ఎలా ఉంటుంది? కళ్ళు పెద్దవి వేసుకొని, చిన్న చెవులైనా సరే ఏనుగంత చెవులు వేసుకొని, వినము, ఆలకించము, చూడము, ఏం చెప్తాను, అలర్ట్గా ఉండాలి. చాలా అలర్ట్గా ఉండాలి. మందిరంలో షార్ప్గా ఉండాలి, చురుకుగా ఉండాలి. మందిరంలో ఎలా పడితే అలా ఉండకూడదు. చాలా చాలా తప్పు. ఈ విషయంలో దయచేసి మీరు అపార్థం చేసుకున్న ఒక సేవకుడిగా చెప్పాల్సిన బాధ్యత నా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? ఆయన ఏంటోనండి నిద్రపోవద్దు అంటాడు, ఆయన ఏంటో నన్ను ఆటలాడొద్దు అంటాడు, ఆయన ఏంటోనండి మాట్లాడుకోవద్దు అంటాడు. ఏంటండి, ఏ పాస్టర్ అండి, ఏం మందిరం? నేను ఎక్కడ చూడలేదండి. మా పాస్టర్ ఇప్పుడు ఏమో లేదండి. ఆ భాష కానికేసినా లేదా, అసలు ఆ పని కదా మా భాషకు పట్టించుకోడండి, అంత మంచివాడు మా సేవకుడు అని అంటారు. వద్దండి, సేవ దేవుని సేవను దేవుని విధానంలో చేయాలి. ఎలా పడితే అలా చేసేది కాదు. కొంచెం కష్టమైన పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? మందిర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని బాధ్యతలు ఇచ్చాడు, ఎన్ని పనులు ఇచ్చాడు, ఎన్ని కార్యక్రమాలు ఇచ్చాడు అండి గెర్షోనీలకి, కహాతీయులకి, మెరారీలకి. మరలా చెప్తున్నా, దేవుడు ఇశ్రాయేలుని ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించుకున్న ఆ ఇశ్రాయేలీయులలో మరి లేవీయులను ప్రత్యేకించాడు తన పని కోసం, తన సేవ కోసం. ప్రత్యేకించుకున్న ఆ లేవీయులలో మరి కొన్ని శాఖలు ఉన్నాయి, కొన్ని తెగలు ఉన్నాయి. ఏంటి ఆ తెగలు? కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీలు. ఓకే, మరి లేవీలందరూ యాజకుల? లేవీలందరూ మందిరంలో సేవ చేయొచ్చా అంటే కాదు, యాజకులు మాత్రమే చేయాలి. మరి యాజకులు అంటే ఎవరు? లేవీలు కాదా అంటే లేవీలే, కానీ వాళ్ళు అహరోను వంశానికి చెందినవారు. అహరోను వంశం కహాతు తెగకు చెందింది. కహాతు తెగకు చెందినప్పటికీ కూడా, కహాతీలైనప్పటికీ కూడా మందిరంలో సేవ చేయడానికి అందరూ అర్హులు కాదు. కేవలం అహరోను వంశానికి చెందిన వారు మాత్రమే అర్హులు. ఇలాంటివి ఉన్నాయనే చాలా మంది అన్యులు, బయట వాళ్ళు దేవుని దగ్గర రాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వస్తే కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే రాకూడదండి, నేనైతే కరెక్ట్గా ఉండలేనండి, అందుకే నేను దేవుని దగ్గర రావట్లేదు అంటారు. నేను కరెక్ట్గా లేనప్పుడు ఎందుకు రావాలి అని అంటారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళకున్న భయం అసలు గొప్ప విషయం. మా అన్నయ్య కూడా అదే అంటాడు, నేను రానంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏకీపించాడు, కనీసం పక్క వెళ్ళిపోతాడు. మనం అలా లేనప్పుడు ఎందుకు ఉండాలంటాడు. ఒక రకంగా చూస్తే నాకంటే మా అన్నయ్య బెటర్ కదా అనిపిస్తుంది. దేవుని సేవలో ఉన్నప్పుడు కొన్నిటిని వాస్తవంగా మనం తీసేసుకోవాలి, కొన్నిటిని మనలో నుంచి తొలగించుకోవాలి. అలా చేయలేకపోతే మనం దేవుని సేవకులుగా కొనసాగాలి. సరే, ఏదేమైనా మందిరంలో మరి లేవీలకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు, పనులు మనం చూస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించి మనకి ఇవ్వబడిన పనుల విషయంలో కూడా మనం వాటిని నెరవేర్చాలి. మందిరంలో మన చేతికి వచ్చిన పని ఏదైనా సరే దాన్ని చేయాలి. రూపాయల కార్యక్రమం ఇది సేవకుడు చేయాలి, ఆయన చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. మరి మందిరంలో ఏమైనా పండ్లు, కుర్చీలు కానీ, చేపలు కానీ, పరదాలు కానీ, వంట కానీ, ఇవి మన చేతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి. పని చేసే విషయంలో అస్సలు సిగ్గుపడకూడదు. రెండవది, చేదరించుకోకూడదు. వాడెవడో తిన్న ఇంగిలి అన్నం ప్లేటు నేను ఎందుకు కడగాలి, వాడెవడో తిన్న ప్లేటు నేను ఎందుకు తీయాలి అనే ఒక చేదరింపు అనేది మనలో రాకూడదు. నీకు చేదరింపు వస్తుందంటే నువ్వు దేవుని బిడ్డవి కావు. దేవునిలో ఉన్న మంచి లక్షణం, క్రీస్తులో ఉన్న సుగుణం నీలో లేదు. నీకు ఆలోచన అలా రాకూడదు. నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు వాడి కొరకు కూడా ప్రాణం పెట్టాడు. అది మనకు అర్థమైతే అప్పుడు మనం అసహించుకోం, చేదరించుకోం.
మనకి స్ట్రెంత్ తక్కువ. ఇప్పుడు అందుకే నేనే కొన్ని పనులు చేసుకుంటాను అనమాట. వాస్తవంగా మైండ్లో ఉంటుంది అన్నీ చేస్తే విలువ ఉండదని, కానీ తప్పదు. ఇది దేవునికి సంబంధించింది కాబట్టి చేయాల్సిందే, తప్పదు. అర్థమవుతుంది కదా? బలి పశువును తీసుకొని కోసి అర్పించి వాటిని దహించి తిరిగి మళ్ళీ ఆ బూడిద ఎత్తేంత వరకు అది యాజకులదే బాధ్యత, యాజకులదే పని. మిగిలిన వాడిని ఎవరు చేయకూడదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, కహాతీల బాధ్యతలు, మెరారీల బాధ్యతలు, గెర్షోనీల బాధ్యతలు ఏంటో మనం కళ్ళకు పెట్టినట్టుగా మనం చూసాం. దేవుడు మనకు చెప్తున్నాడు. ఈ విషయాలన్నింటిని బట్టి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే దేవుని మందిరంలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరంలో వారు అయితే మందిరంలో మన ప్రవర్తన ఇలా ఉండాలి. క్లియర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో మన ప్రవర్తన అనేది ఎలా పడితే అలా ఉండకూడదు. మరి లోక సంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకోకూడదు. ఓకేనా? తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. లేవీలను దేవుడు తన సేవ కొరకు ఎన్నుకున్నాడు, లేవీలు తన సేవ కొరకు నియమించుకున్నాడు. అయితే మరి ఏ వయసులో దేవుని పరిచర్యకి రావాలి అనేది ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రెండు చోట్ల కొంచెం మనకి డిస్టర్బ్ కలిగించే రెండు సందర్భాలు ఉన్నాయి. అవి నేను తెలియజేస్తాను. ఒకసారి సంఖ్యాకాండము 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఒకసారి సంఖ్యాకాండం 4వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీలను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో పని చేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్య రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారం అంటూ కహాతీయులు చేయవలసిన సేవ ఏదని అని వివరణ ఇస్తున్నాడు. నేను చెప్పాను కదా, హోంవర్క్ సంఖ్యాకాండం 3-4 అధ్యాయాలు మీరు చదవండి, మీకు మరింత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ వయసు గురించి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎంత వయసు ఉండాలంట మందిరంలో సేవ చేయడానికి? 30 నుంచి 50 ఏళ్ళు మధ్య ఉండాలన్నమాట. 30 నుంచి 50 ఉండాలి. ఓకే, చదివారు కదా? ఇప్పుడు ఇంకో వాక్యం చూద్దాం. ఇదే సంఖ్యాకాండము 9వ అధ్యాయము, క్షమించండి 8వ అధ్యాయము 23 నుంచి 26 వరకు ఉన్న వాక్యాలు చదువుతాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము సంఖ్యాకాండం 8వ అధ్యాయము 23 నుంచి 26 వరకు ఉన్న వాక్య భాగం చూద్దాం. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇది లేవీయులను గురించిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతి వాడు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావాలి. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకొండవలెను. 26 వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను, కానీ పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయం నీ వారికి అలా నియమించాలి. ఇక్కడ వయసు ఎంత కనపడుతుంది? 25 సంవత్సరాలు. చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి, రిటైర్మెంట్. 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ప్రభుత్వం వేస్తుంది. కానీ ప్రభు ఆనాడున్న ఇశ్రాయేలుకి, ప్రజెంట్ కాదండి, ఆనాడున్న ఇశ్రాయేలుకి 50 ఏళ్ళకే రిటైర్మెంట్ ఇస్తున్నాడు. మీరు చేయకూడదు. సహాయకులుగా ఉండొచ్చు కానీ చేయకూడదు. మీరు సీనియర్స్ కిందకు వస్తారు కాబట్టి మీ కింద జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాలి అంతవరకే. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? స్టార్టింగ్ 25 అన్నాడు, అక్కడే ఉన్నాడు 30 అన్నాడు. ఇప్పుడు 25 30 ఏమండి? 25లో రావాలా 30లో రావాలా? ఒకవేళ దేవుడు 2 ఆప్షన్స్ ఇచ్చాడా? అరే 25 వచ్చినాయి సేవలోకి వెళ్ళొచ్చు, అరే నాకు 27 వచ్చినాయి, అయ్యో ఇప్పుడు నేను వెళ్ళలేనేమో అని అనుకునే వాళ్ళకి 30 ఏళ్ళకి వచ్చే అవకాశం ఇచ్చాడా? అట్లా అనుకోవాలా? కాదు. యేసు ప్రభు ఎప్పుడు బోధించడం మొదలు పెట్టాడు? సంపూర్ణ సేవలకు ఎప్పుడు వచ్చాడు ఆయన? 30 ఏళ్ళకి వచ్చాడు కదా. పాత నిబంధనలో ఉన్న ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను ఆయన తన జీవితం నెరవేర్చాడు. ప్రతి మాట కట్టుబడి తన ధర్మశాస్త్రం అంతా తన బ్రతుకు కాలను నెరవేర్చి సంపూర్తి చేశాడు ఆయన. ఏ మానవుడు చేయలేదని ఆయన చేసి చూపించాడు. రైట్. ఇక్కడ 25 అనేది ఏంటంటే ఎంట్రన్స్ లాంటిది. 25లోకి వచ్చిన తర్వాత 30 ఏళ్ల వరకు మనం ఏంటంటే శిక్షణ తీసుకోవాలి, ట్రైనింగ్ పీరియడ్ అనమాట.
25 నుంచి 30 వరకు ట్రైనింగ్ పీరియడ్. 37కి వచ్చిన తర్వాత ప్రధానమైన విషయాల మీద, ప్రధాన బాధ్యతలు తీసుకునే విషయంలో మనం అడుగులవుతాం. రావటంతో నీకు మందసం ఎవరో ఇప్పుడు సేవలోకి వచ్చారండి, దేవుని సేవలోకి వచ్చారండి, సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకి బేసిక్స్ ఏం చెప్తారు? ప్రార్థన ఎలా చేయాలి, బైబిల్ అంటే ఏంటి, బైబిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థమైందా? నిన్న కాక మనం బాప్తీసం తీసుకుని నేను దేవుని సేవకు అడుగుతానని చెప్పి ఈరోజు బాప్తీసం తీసుకొని రేపు మైక్ పట్టుకొని చెప్తే కుదరదు. ఒక ట్రైనింగ్, ఒక శిక్షణ, బైబిల్ ట్రైనింగ్, పాస్టర్స్ ట్రైనింగ్ ఎలాగో అలాగా 25 ఏళ్ల వయసులో వాళ్ళు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు సుమారుగా వాళ్ళు ఏం పనులు అవన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఆ క్రమం తెలుసుకోవాలి. 30 ఏళ్ళు వచ్చేసరికి ఇక ప్రధానమైన విషయాల మీద వాళ్ళు పూర్తిగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. రావడంతోనే డైరెక్ట్గా మందసము, బల్ల అనేది ఏముండదు. ఫస్ట్ ఆ మందసం అంటే ఏంటి, మరి దాన్ని మొయ్యాలి, ఎలా మొయ్యాలి, ఏ విధంగా మొయ్యాలి కొంతవరకు తెలుస్తుంది. 5 ఏళ్లలో ట్రైనింగ్ తీసుకోవాలి, తర్వాత 30 ఏళ్ళలో సంపూర్ణంగా మరి ఆ బాధ్యతలు మొదలు పెట్టాలి. తర్వాత 50 ఏళ్ళు వచ్చేసరికి ఇక వాళ్ళు చిన్నగా రెస్ట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సహకరించవచ్చు లేదా సహాయం చేయొచ్చు, లేకపోతే ఇది చేయండి అది చేయండి అని చెప్పొచ్చు. నలుగురు పట్టి మోస్తున్నప్పుడు నువ్వు కూడా చేయనిచ్చవచ్చు, కానీ పూర్తిగా నేనే చేయడం అనేది కుదరదు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత. ఇది దేవుడు చెప్పినటువంటి విషయం. లేవీలకి 25 ఏళ్ళ వయసు రాగానే దేవుని సేవలోకి రావాలి. 25 వచ్చిన వాళ్ళందరూ రావాలి. ఇక అందులో ప్రత్యేకించి యాజకులైతే తప్పనిసరిగా రావాలి. కహాతీలు, మెరారీలు, గెర్షోనీలు రావాలి. మేము రాము అనడానికి వీల్లేదు. మేము రాము, మా వల్ల కాదు, మాకు కుదరదు, మా గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, మా ప్రైవేట్ ఉద్యోగాలు కావాలి అని అనకూడదు. మీరు రావాల్సిందే. ఎందుకు రావాలి? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు సామాన్యులు కారు, మీ కుటుంబం, మీ గోత్రం గొప్పది అని మరి దేవుడు ఇశ్రాయేలుడికి మోషే గారి ద్వారాగా లేవీయుడికి తెలియజేసినటువంటి ఆ విషయాలన్నీ కూడా ప్రభునందు ప్రియులారా, లేవీయులకు ఉన్న పనులు ఏంటో, లేవీయులకు ఉన్న బాధ్యతలు ఏంటో మనం స్పష్టంగా చూసాం. మరి ఈరోజు మన బాధ్యతలు ఏంటి మీకు కూడా తెలిసింది. ఇదిగో మనం కూడా ఎవరో తెలుసా? లేవీయులమే. ఎస్, లేవీయుల కంటే గొప్ప పోస్టులో ఉన్నాం మనం, యాజకులం. ఇంకా బాగా చెప్పాడు మన గురించి ఏంటంటే రాజులైన యాజక సమూహం అన్నాడు. ఇక్కడ ఉన్న మీరు రాజులైన యాజక సమూహమే, నేను రాజులైన యాజక సమూహమే. మన రాజులు మనమే, యాజకులం మనమే, పరిపాలకులు మనమే, సేవకులం మనమే. ఇప్పుడు చెప్పండి, మన కులం ఏంటి? యాజకులం. మన కులం ఏంటి? సేవకులం. మన కులం ఏంటి? పరిచారకులం. మన కులం ఏంటి? యాత్రికులం. మన కులం ఏంటి? చెప్పకండి. మాల, మాదిగ, కమ్మ, రెల్లు, కాపు చెప్పకండి. దరిద్రమైన పదాలు, దరిద్రమైన పేర్లు. అది దేవుడు మనకి ఇవ్వాల. ఓకేనా? చెప్పాను కదా మీకు, ఒక ఆవిడ భోజనానికి వెళ్తే ఏముంది మీదే కులం అని అడిగింది నన్ను. అంటే డైరెక్ట్గా అడగలేదు, మీరేంటయ్యా అని అడిగింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. అదేనయ్యా మీరేంటి అని అడిగింది ఆమె. నాకు అర్థం కాలేదు అప్పటికి. భోజనం పెట్టే టైం అది. తర్వాత మరలా అదేనయ్యా అని ఇసుకుంటూ ఆమె, ఇంతకు మీరు 2లా 3లా అని అంటున్నాను. అప్పుడు నేను అన్నాను, ఇలా వచ్చారా మీరు? 2 కాదు 3 కాదు, మరి ఏంటి 4 అని చెప్పాను. మీరు కూడా ఏం చెప్పాలి? 4 అని చెప్పాలి. మనం ఎవరు? 4. మీరు ఆలోచిస్తారు, అరే 4 ఏంటి? ఏం లేదు, పెద్ద సింపుల్. అది క్రైస్తవులో ఉంటాయి. క్రైస్తవుడు 4 అక్షరాలు, 2 3. ఎప్పుడు 2 3 వచ్చేది సేవకుడు. నేను ఇతర కులాల్లో రాలా, ఇతర మతాల్లో రారా. ఎంతమంది ఇస్లాం మతంలో ఉన్నారు, ఎంతమంది హైందవ మతంలో ఉన్నారు, ఎంతమంది మరి బౌద్ధ మతంలో నుంచి వచ్చేవారు ఉన్నారు, సిక్కు మతం నుంచి వచ్చేవారు. చెప్పండి. సాధు సుందర్ సింగ్, ఆ పేరులోనే ఆయన మతం కనిపిస్తుంది కాబట్టి ఆయన అడగరు మీరేంటయ్యా అని. అబ్దుల్ రజాక్ బాషా పేరుందనుకోండి, మీరేంటయ్యా అని అడగరు. సుమంత్ రెడ్డి గారు పేరుందనుకోండి, అడగరు. పలానా బుచ్చి చౌదరి గారు అడగరు. అర్థమైపోయింది వాళ్ళ పేరులో ఉంది. కానీ మనకి ఏం లేవు కదా. కానీ ఇష్టం ఏంటంటే మనోడు కూడా మధ్య పేర్లు తెలియాలని వెనక చిన్న తోకలాగా తీసుకుంటున్నారు. అది గొప్ప అనుకుంటున్నారు ఏంటి? దేవుడు ఇచ్చిన ట్యాగ్ ఏంటో తెలుసా? మీరు రాజులైన యాజక సమూహం. మరి మనం రాజులైన యాజక సమూహం అయితే అసలైన రాజులే అనుకుంటారంటే మరి మేమెవరు అంటారు? మీరు భౌతికంగా రాజులు, ఈ లోకంలో రాజులు అంటే దేవుడు మమ్మల్ని ఆత్మీయంగా రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. ఓకే, భయపడకండి, బాధపడకండి. దేవుడు మనకు చాలా బాధ్యతలు ఇచ్చాడు, చాలా పనులు ఇచ్చాడు. మందిరం విషయంలో, సేవ విషయంలో మనమందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఒక షేప్, ఒక ఆకారం అనేది వస్తుంది.
ఒక్కడే చేస్తే ఏముండదండి. ఎప్పుడు నేనే చేయాలి, నేనే కనపడాలి, ఎప్పుడు ఆలోచన ఉండకూడదు. అందరం కలిసి కట్టుగా యూనిటీగా మనం వర్క్ చేస్తే మనం సాధించినంత ఎన్నో సాధించగలం. ఇక్కడ ఒక మీటింగ్ జరిగించాలంటే డబ్బులు కావాలి, వంట చేసేవాళ్ళు కావాలి, మరి వాక్యం చెప్పేవాడు మాత్రమే కాదు, సామాను సెట్ చేసేవాళ్ళు కావాలి. ఇలా ఇవన్నీ చేసేవాళ్ళు కావాలి. ఇవన్నీ కలిసి చేసేవాళ్ళు ఉంటేనే మనం చక్కగా అప్పుడు అక్కడ పరిచయం అనేది జరుగుతుంది అన్నమాట. కనుక మందిరంలో లేవీలుగా, యాజకులుగా, రాజులని యాజక సమూహంగా మనం ఇదిగో వీరికి ఇవ్వబడిన బాధ్యతలు ఏవైతున్నాయో మనకు కూడా అలాంటి బాధ్యతలు ఇవ్వబడ్డాయి. వాటన్నిటి విషయంలో మనం జాగ్రత్త వహిద్దాం. వాటన్నిటి విషయంలో బాధ్యత కలిగి మనం జీవిద్దాం. దేవుడు అట్టి గొప్ప తన మనకు వేయించను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచిన ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన యంత్ర ప్రభువుకు వాళ్ళ కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకున్న మహోన్నతుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మిమ్మల్ని ప్రేమించి తండ్రి ఇంత చక్కటి సమయాన్ని, విలువైన అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. మీ సన్నిధిలో గడపాలని ఎందరో లోకంలో తమ సమయాన్ని గడుపుకుంటున్న తరుణంలో మమ్మల్ని వేరు చేసి మాకు మంచి ఆలోచనలు ఇచ్చి మీరు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకోక మీ సన్నిధిలో గడపాలన్న ఆలోచన మాలో పుట్టించి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాము. ఆయన ఆనాడు లేవీయులకు ఇవ్వబడిన పనులు, బాధ్యతలు ఏంటో మేము చూసాం. ఈరోజు మాకు ఇవ్వబడిన బాధ్యతలు, పనుల విషయంలో మేము ఆయన శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి ముందు కొనసాగుతూ సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి మరిన్ని సంగతులు, మరిన్ని విషయాలు మేము ముందున్న రోజుల్లో తెలుసుకోవడానికి కృప చూపించమని వేడుకుంటూ ఈ చిన్నవాడి పాదాల చెంత పెడుతూ మిగిలిన కార్యక్రమం అంతా కూడా తోడు కావండి. మహిమానంత ప్రభావం పొందుకోమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభు యొక్క శరీరాన్ని సాదృశ్యమైన రొట్టెలో, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసంలో ప్రార్థన కొరకు ప్రవేశిద్దాం. ప్రభు యేసుక్రీస్తు తన అప్పగింపుడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్తాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం లేని కొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగున